చదువు పూర్తయినోడికి ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకి చదువుకున్నోడు కావాలి. ఈ రెండిటి మధ్యన గ్యాప్‌ని ఫిల్ చేసింది ఏంటంటే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్. చదువుకుంటున్న వాళ్ళ దగ్గరికి ముందే వెళ్ళి, అక్కడ బాగా చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ ఏ దాంట్లో పనికొస్తారో ముందుగానే చెప్పేసి, నీకు 7,00,000 ప్యాకేజ్ ఇస్తాను, నీకు 10,00,000 ప్యాకేజ్ ఇస్తాను, చదువుకుంటుండగానే ఉద్యోగాలని ఎగబడ్డటువంటిదే ఇంజినీరింగ్‌లో జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక క్యాంపస్‌ల కంటే బయటే రిక్రూట్‌మెంట్స్ బాగా జరుగుతున్నాయట. నాస్కామ్ అధ్యయనం ప్రకారం ఏడాది ఐఐటీలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో అభ్యర్థుల వార్షిక వేతనం చూస్తే కాన్పూర్‌లో క్యాంపస్ వాళ్ళకి 12,00,000 వస్తే ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి 19.4, అంటే ఈ క్యాంపస్‌లో కాకుండా బయట వాళ్ళకి. ఢిల్లీలో 11.4 క్యాంపస్‌లో వాళ్ళకైతే 19 ఆఫ్ క్యాంపస్. బాంబేలో 13.25, 19.61. హైదరాబాద్‌లో 12.9 అయితే ఏకంగా ₹23,00,000 ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి దొరుకుతుంది. తిరుపతిలో వాళ్ళకి 8.5 లక్షలకి క్యాంపస్‌లో దొరికితే 11.6 లక్షలు ఆఫ్ క్యాంపస్ దొరుకుతుంది. ఐటీ రంగంలో అనుభవం ఉంటే తప్ప ఉద్యోగులు తీసుకునే పరిస్థితి లేదు. కానీ క్యాంపస్ నియామకాల్లో ఫ్రెషర్స్‌ని మాత్రం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నందున కాలేజీలో కాకుండా ఇతర సంస్థలు ఆన్‌లైన్ విధానంలో కోడింగ్ మీద పట్టు సాధించిన వాళ్ళని నియమించుకోవడం మీద కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. మరోవైపున క్యాంపస్ నియామకాల్లో కేవలం కంపెనీ హెచ్ఆర్ విభాగం మాత్రమే ఇంటర్వ్యూలు చేస్తుంది. అదే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు అయితే ఆన్‌లైన్ ద్వారా వివిధ స్థాయిల నిపుణులు కూడా అభ్యర్థులు లోతుగా ప్రశ్నించే వీలుండటంతో నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు.